చివరి వాక్యం దగ్గరికి వచ్చాం మనం. లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. 15వ అధ్యాయంలో మనకి 3 ఉపమానాలు కనిపిస్తాయి. అయితే చివరి ఉపమానం తప్పిపోయిన కుమారుడు. ఎప్పుడు ఈ ఉపమానం కోసం చెప్పుకున్నా తప్పిపోయిన కుమారుడు ఎలా పాడైపోయాడో చెప్పుకుంటాం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి ఎలా రిసీవ్ చేసుకున్నాడో కూడా చెప్పుకుంటాం. తర్వాత తన తమ్ముడిని రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళ అన్నయ్య ఎలా ఫీల్ అయ్యాడో కూడా చెప్పుకుంటాం. ఎక్కువగా మనం ఈ 3 కోణాల్లోనే అసలు ఆ చిన్న కుమారుడు ఎందుకు దూరం అయిపోయాడు, కారణాలు ఏంటి, నిజంగా అది తెలుసుకుంటే ఈ 3 జరగవు కదా. అసలు ఎందుకు దూరం అయిపోయాడు అనేది మనం తెలుసుకుందాము. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మాతో మాట్లాడండి. మేమందరము నీకు చేరువుగా ఉండాలి. మాలో ఎవ్వరూ నీకు దూరమైపోకూడదు ప్రభువా. దేవ, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ నీలో ఇంకా గట్టిగా కట్టమని, బలహీనురాలను నన్ను బలపరిచి మీరు వాడుకోమని తండ్రి చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం క్రైస్తవులమే కదా, అసలు మనం దేవుని ఎందుకు విడిచిపెడతాం? అన్యులుగా ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం. ఆయన మనల్ని రక్షించుకున్నాడు, ఆయనకి దగ్గరకు వచ్చాము. తర్వాత ఆయన తన ఆత్మచేత అభిషేకించుకుని వాక్యంతో బలపరుస్తూ తన ఇంటి వారిని చేశాడు. ఆ ఇంట్లో ఉన్న మనం అసలు ఎలా దూరం అయిపోతాం? ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు, కానీ దూరం అయిపోయాడు కదా. సో క్రైస్తవులైన మనం కూడా దూరం అయిపోవడానికి అవకాశం ఉంది, జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే దూరం అయిపోవడానికి ఎలాంటి కారణాలు ఎదురవుతాయి, ఎందుకు ఆ చిన్న కుమారుడు దూరం అయిపోయాడో ఆలోచన చేస్తే మనకి అర్థమవుతుంది. మొట్టమొదటి విషయం, ఇతను దూరం అయిపోవడానికి ఆలోచించుకుంటాడు ముందు కదా. తండ్రి లేకపోయినా నేను బ్రతకగలను అనుకున్నాడు, అవునా? తండ్రి లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటే దూరం అవుతాడా? ఆలోచన చేయండి. దూరం అవ్వలేడు కదా. తండ్రి లేకపోయినా నేను బ్రతకగలను అనుకున్నాడు కాబట్టే బయటికి వెళ్ళిపోయాడు. మనం ఆలోచన చేయాలి. దేవునికి మనం దూరం అవ్వక ముందు మన ఆలోచనలు ఏమైనా దేవుడు లేకపోయినా పర్లేదు అనే ఫీలింగ్లోనికి వెళ్తున్నాం. మనం పరిశీలన చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేం కదండి. హల్లెలూయా చెప్పండి. అయితే ఈ వ్యక్తి, నాకు తండ్రి లేకపోయినా పర్లేదు, నేను చూసుకున్నాను. చూడండి, బయట తల్లిదండ్రులు మనం చూస్తే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు. ఆ పిల్లలు ఎలా వెళ్ళిపోతారంటే ఒక బ్యాగ్ తగిలించుకుంటారు, అందులో బట్టలు ఉంటాయి, ఒక బ్రష్ ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, ఏముండవు. ఏమనుకుని ఆలోచిస్తారు, నేను బ్రతికేయగలనులే, నాకు తెలుసులే. అంటే 2 కోణాలు పనిచేస్తున్నాయి. ఒకటి, తండ్రి సహాయాన్ని మర్చిపోయాడు. రెండవది, నేను బ్రతికేయగలను అన్న గర్వం కూడా అతనిలో ఏలుబడి చేస్తుంది కదా. లేకపోతే బయటికి వెళ్ళాడు. అసలు నేను నా తండ్రి లేకపోతే నా బ్రతికేలాగా, బయటికి వెళ్తే ఇంటెత్తులు కట్టుకోవాలి, ఫుడ్ ఉండాలి, ఇవన్నీ ఆలోచించినోడు తండ్రి సహాయం తెలిసిన ఏ కొడుకైనా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? వెళ్ళలేడు. బ్రతకలేను అనుకున్నవాడు వెళ్ళలేడు, బ్రతకగలను అనుకున్నవాడు వెళ్ళిపోగలడు. అయితే ఎందుకు బ్రతకగలను అనుకున్నాడంటే, దేవుడు అంటే మన తండ్రి అయిన దేవుడు చేసిన సహాయాలు మనం కూడా మర్చిపోతే మనం కూడా ఇలాగ ఆలోచన చేస్తాం. దేవుడు నిజంగా మనకి ఎన్ని సహాయాలు చేశాడండి. అప్పులుంటే అప్పుల్లో తండ్రి అప్పులు పాలైపోయానంటే సహాయం చేసి విడిపించాడు. హల్లెలూయా. అయ్యా, వ్యాధులు అంటే వ్యాధుల్లో ఆయన స్వస్థపరిచి మనకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇంకా మనం కుటుంబ సమస్యలు కావచ్చు, దేవా ఈ యొక్క పరిస్థితిలో చిక్కుకున్నానని అడిగితే వెంటనే దేవుడు సహాయం చేశాడు. నువ్వు ఎప్పుడు కూడా నీ వెనకాల దేవుడు చేసిన సహాయాలు మర్చిపోతున్నావేమో గుర్తుపెట్టుకో. మర్చిపోకూడదు, గుర్తు తెచ్చుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు కదా, అయ్యా నీ కార్యములు నేను తలపోసుకుంటున్నాను, నా హృదయంలో భద్రపరుచుకుంటున్నాను. ఎందుకు? భద్రం చేసుకుంటే తండ్రిని విడిచిపెట్టాం. హల్లెలూయా. మనలో చాలామంది దేవుని కార్యాలు చూసిన వాళ్ళమే కదా. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చెయ్యొద్దండి ఒకసారి. అందరూ చూసాం, మన సంఘంలో చూస్తున్నాము, ఇంకా మన జీవితంలో చూస్తున్నాం, మన కుటుంబస్తుల జీవితంలో చూస్తున్నాం, ఇంకా చూడబోతున్నాం. హల్లెలూయా. ఆయన సహాయాలు ఉన్నప్పుడు ఎప్పుడైతే అవి మర్చిపోతామో, దేవుడు నాకేం చేశాడంట చూసారు కొంతమంది, వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతారు, దేవుని విడిచిపెట్టేస్తారు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా
బయటికి వెళ్ళిపోవడానికి కారణం తండ్రి సహాయం మర్చిపోయి నేను బ్రతికేయగలను అన్నంత ధీమాలోనికి వచ్చేసాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించుంటే నేను ఎలా బ్రతకగలను అనే ప్రశ్న వస్తుంది. నిజమే కదా? మనం కూడా పాటలు పాడుతూ ఉంటాం, నీవు లేకపోతే క్షణమైన నేను బ్రతకలేని స్నేహితుడు అని ఒక పాట ఉంటుంది. ఆ పాట పాడినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే నిజమే, ఆయన లేకపోతే మనం బ్రతకలేం. కానీ చిన్న కుమారుడు నా తండ్రి లేకపోయినా నేను బ్రతికి తీరతాను అనుకున్నాడు, సహాయాలు మర్చిపోయాడు. గర్వం కూడా ఎలుబడి చేస్తుంది. కాస్త ఆస్తుంది పట్టుకెళ్ళిపోయి మనం చేద్దాము, నేను చేయగలను అనే ఒక గర్వం పనిచేస్తుంది. కొంతమంది వారి టాలెంట్ని బట్టి గర్విస్తూ ఉంటారు. దేవుని సహాయం అసలు లేదు, నేను చేసేయగలను, ఇంకా దేవుడు ఉండాల్సిన పని లేదు. వాక్యాలు చెప్పేటప్పుడు దేవుడు ఉండాల్సిన పని లేదు, నేను నా మాట తీరుతో వాక్యాలు చెప్పేయగలను అంటే ఏమైపోతున్నాం అంటే నేను చేసేయగలను అనే గర్వం మనలో ఏలుబడి చేస్తుందంటే ఒకానొక్క సమయంలో చిన్న కుమారులాగా మనము తప్పిపోతాము, తండ్రికి దూరం అయిపోతాం. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చర్చిలో ఉండొచ్చు, కానీ ఈ ఆలోచనలు మనలో ఎప్పుడైతే ఏలుబడి చేస్తాయో మనం కొద్ది కొద్దిగా ఏమవుతున్నాం అంటే తండ్రికి దూరం అయిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, గర్వం ఏలుబడి చేయకూడదు, దేవుని యొక్క సహాయాలను మరిచిపోకూడదు. మనం ఆలోచించుకుంటే అర్థమవుద్ది, దేవుడు లేకపోతే మనం జీరో. నేను చాలాసార్లు దేవునితో ఈ మాట చెప్తాను, నిజమే, దేవుడు లేకపోతే జీరో. మనం ఏమీ చేయలేం, ఏది చేయలేం. మనం చేయగలము అనే గర్వం ఎప్పుడు రానివ్వద్దు. ఆయన లేకపోతే మనం లేము. ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప వలనే మనం ఉన్నాం. హల్లెలూయా. సో దేవుని విడిచిపెట్టి ఏదైనా చేద్దాము అనుకుంటే మన ముందు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఒకసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి దేవునికి దూరం అయిపోయే మొదటి కారణం నేను చెప్పాను, ఆయన సహాయాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. నాకు వచ్చు, నేను చేయగలను, ఆయన లేకపోయినా పర్లేదు, నా టాలెంట్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా మాటని బట్టి నాకు అయిపోతుంది అనుకోవద్దు. దేవుని సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేం. రెండో విషయం దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఈ 15వ అధ్యాయం పరిశీలన చేసినట్లయితే పెద్ద కొడుక్కి స్నేహితులు ఉన్నారు అనే విషయం మనకు తెలుస్తుంది కదా. పెద్ద కొడుకు స్నేహితులు ఉంటే చిన్న కొడుకు కూడా ఖచ్చితంగా ఉంటారు. అయితే ఈ కుమారుడు తప్పిపోవడానికి స్నేహితుల ప్రభావం కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని మనం పరిశీలన చేయొచ్చు. ఈ స్నేహితులు ఎలాంటి వారంటే, ఏంట్రా ఎప్పుడు కూడా అలాగా బందీఖానలా ఉంటావు, బయటికి రా. చూడండి, బయట బుద్ధిగా పెరిగే కొంతమంది కొడుకులు ఉంటారు. ఆ తండ్రులు చెప్తారు కొంతమంది, మా అబ్బాయి మొన్నటి వరకు బాగానే ఉన్నాడమ్మా, ఈ డిగ్రీ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత తాగుబోతు అయిపోయాడు, లవ్వులంట, ఎవరినో ప్రేమించాడంట, గొడవ పెడుతున్నాడు, ఈ ప్యాకెట్లో పడిపోయాడు, లేదంటే ఈ బెట్టింగ్స్లో పడిపోయి డబ్బులు పోగొట్టాడమ్మా, మొన్నటి వరకు చాలా మంచాడు. మంచి కొడుకే, మంచి తండ్రే, కానీ స్నేహితులు మాత్రం మంచివారు కాదు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే స్నేహం మన పైన చాలా ప్రభావం చూపిస్తుంది. చాలా అంటే చాలా. ఎంత బాగా ప్రభావితం చూపిస్తుంది అంటే తండ్రికి దూరం చేసేంతగా ప్రభావం చూపిస్తుంది. సో మనం చేసే స్నేహం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. కొంతమంది స్నేహితులు అంటారు, ఏంటి ప్రసాదం తింటే చచ్చిపోతావా, మీ దేవుడు చంపేస్తాడా? వాళ్ళ మాటలు మనలో ప్రభావం చూపిస్తాయి. ఏంటి మా గుడికి వస్తే దేవుడు మీ కాళ్ళు తీసేస్తాడా? మాటలు ప్రభావం చూపిస్తాయి. చాలామంది క్రైస్తవ యువత దేవుడు నమ్ముకున్న వాళ్ళే స్నేహితుల వల్ల తాగుబోతులు అయిపోయారు. మీకు తెలుసు కదా. అంటే స్నేహితుల వల్ల ఎంతకి దిగజారిపోయారంటే అంతకి దిగజారిపోయారు. చాలామంది డ్రగ్స్ ఎడిక్టర్స్ అయిపోయారు. ఇంత దారుణంగా వారు దిగజాడిపోవడానికి కారణం ప్రధానంగా స్నేహమే. దేవుని వాక్యం చాలాసార్లు మనకు చెప్పింది, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఖచ్చితంగా స్నేహితులు ఉంటారు. ఎలాంటి వారు? నేను మా సండే స్కూల్ పిల్లలకి ఒక మాట చెప్తూ ఉంటాను చాలాసార్లు, అందరినీ ప్రేమించాలి, అందరితోనూ సమాధానంగా ఉండాలి, కానీ కొంతమందితోనే స్నేహం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్నేహము మన పరిశుద్ధతను పాడు చేస్తుంది. ఆ స్నేహము మనల్ని తండ్రికి దూరమయ్యేలా చేస్తుంది. కాబట్టి మనము ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో గుర్తుపెట్టుకో. వారి మాట తీరు మీకు అర్థమైపోద్ది. ఒక 2 రోజులు వారితో ఉంటే వీళ్ళు తేడాగా ఉన్నారా బాబు, వీళ్ళతో మనం ఉంటే పాడైపోతాము అనిపిస్తుంది. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మీకు అర్థమవుద్ది. అలాంటి వారిని దూరం పెట్టేయండి. ఎందుకంటే తండ్రికి దూరం చేసే అవకాశం మనం వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ వల్ల మనం దూరం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన స్నేహితులను కూడా మనం చూసుకుందాం. మూడో విషయం దగ్గరికి వెళ్తే కనుక, తండ్రి దగ్గర తనకి ఏదైనా కొదువు ఉందా? అతను ఒక మంచి యజమానుడు, అతనికి ఎందే పనులు ఉన్నారంటే మంచి స్థితిలో ఉన్నది కుటుంబం. ఆస్తిని ఇచ్చేశాడు. ఆస్తిని ఇచ్చేసిన తర్వాత అతనికి సరిపోవట్లేదు, మించిన ఆశలు వచ్చేస్తున్నాయి. అంటే మీన్స్
ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కోరుకుంటుంది మైండ్. అంటే తన మనసంతా వేరే దాని మీద ఉంది. దేవుని దగ్గర మంచి సమృద్ధి ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తిరిగి వస్తేనే దేవుడు మొత్తం హడావిడి చేశాడంటే మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి కుటుంబంలో ఉన్నాడు. అలాంటి కుటుంబంలో ఉన్నా కూడా నచ్చలేదు, ఇంకా ఏదో కోరుకుంటున్నాడు, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏవో ఆశలు. అంటే తన హృదయము తండ్రికి చాలా దూరం అయిపోయింది. మీరు అర్థం చేసుకోండి, దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ముందుగా వారి హృదయం దూరం అయిపోద్ది. ఫస్ట్ హృదయం దూరం అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా వారు దూరం అయిపోతారు. ఈ చిన్న కుమారుని హృదయం ముందు దూరం అయిపోయింది. ఇంట్లో ఉన్న ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం నచ్చట్లేదు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో క్రైస్తవులకి చాలా వరకు తెలీదు. ఆశీర్వాదం అంటే మనం బాగుండడం. హల్లెలూయా. మనం బాగుండడం, పక్కోడు కంటే బాగుండడం కాదు. మీకు అర్థమైందా? ఆశీర్వాదం అంటే మనం బాగుండడం, మనం ఆరోగ్యవంతులుగా ఉండడం, మనకి మంచి స్థితి ఉండడం, అంతే. పక్కోడి కంటే మించింది, లేదంటే కోట్లు ఆస్తి, సూటు బుట్టు వేసుకోవడము, ఇది కాదు ఆశీర్వాదం అంటే. మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే పక్కవారితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, మేడ మీద మేడ కట్టేస్తున్నారు, ఇన్ని ఆస్తులు కొనేశారు. అది కాదు ఆశీర్వాదం. అంటే నువ్వు బాగున్నావా, దేవునికి ఇచ్చాడు ఆశీర్వాదం. అందులో నువ్వు సంతృప్తి పొందితే నీ మైండ్ వేరే దానిపైకి వెళ్ళదు. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, ధనాపేక్ష పరులతో అంటాడు, మీ హృదయం ధనం మీద ఉంది కానీ నా మీద లేదు, కాబట్టి సూది బెజ్జంలోనికి వంటైనా దొరుకుతుందేమో కానీ మీరు పరలోక రాజురారు. అంటే మైండ్ అంతా ఎక్కడుంది అంటే దేవుని మీద లేదు. ఆయన మరొక చోట అంటారు కదా, మీరు పెదవులతో నన్ను మహిమపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. అంటే హృదయం దూరంగా ఉంది. పైకి మాత్రం క్రైస్తవురాలవి, క్రైస్తవునివే, కానీ మైండ్ మాత్రం ఇంకా ఏదో సాధించేయాలి, ఇంకా ఏదో సంపాదించేయాలి. సంపాదన సంపాదన సంపాదన. ఈ సంపాదన మీదకి మైండ్ వెళ్ళినప్పుడు తండ్రికి నువ్వు అడుగడుగు దూరం అయిపోతావు. ఆదివారం చర్చ్ ఉన్నా సరే నీకు చర్చ్ గుర్తుకు రాదు. చర్చ్ మిస్ అయిపోతే చాలామందికి వేదన కలుగుతుంది. అయ్యో నేను ఈరోజు వర్షిప్ మిస్ అయిపోయాను, వాక్యం మిస్ అయిపోయాను. కొంతమంది ధనాపేక్ష పరులు ఉంటారు, మరి చర్చ మిస్ అయిపోయినా ఫీలింగ్ రాదు. ఎందుకంటే మైండ్ దేని మీద ఉంది, తండ్రి మీద లేదు. కానీ మించిన ఆశలు, ఏదో సంపాదించేయాలి. ఆదివారం నువ్వు మిస్ అయిపోయావు, ఒక 1000 రూపాయలు 2000 సంపాదించి ఉండొచ్చు, అవి ఏదో ఒక విధంగా పోతాయి, కానీ మిస్ అయిన వాక్యం రాదు. గుర్తుపెట్టుకో. మైండ్ ఎటువైపు వెళ్ళిపోతుందో పరిశీలన చేయి. తండ్రికి నువ్వు దూరం అయిపోవడానికి ముందు నీ హృదయం వేరే దాని మీదకి వెళ్ళిపోవాలి. అది డబ్బు కావచ్చు, మనుషులు కావచ్చు, వేరేది కావచ్చు. దేనికైనా దూరం అయిపోతుందా? నీ హృదయంలో దేవునికి స్థానం లేకపోతే మెల్లమెల్లగా నువ్వు దేవునికి పూర్తిగా దూరం అయిపోతావు. ప్రధానమైన స్థానంలో యేసుని ఉంచుదామా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఉంచుతామో ఆయన ఇంట్లోనే మనం ఉంటాం, ఆయనతోనే ఉంటాం. మన హృదయం వేరే వాటికి స్థానం ఇచ్చామంటే ఆయనకి మనం దూరం అయిపోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, లోకపరమైన కొడుకులు ఉంటారు, వాళ్ళ నాన్నగారు ఏదో కొన్నం అంటారు, ఇతనికేమో బండి కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, వాళ్ళ నానేమో కొన్నంటాడు. వీడికేమో పెద్ద ఫోన్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, వాళ్ళ నానేమో కొన్నంటాడు. ఏం చేస్తాడు? పోతాడు ఎక్కడికో, వెళ్ళిపోయి నేను ఏదో ఒకలా సంపాదించుకుని కొనుక్కోను. వీడి ఆశ బండి మీద ఫోన్ మీదకి పోవడం వల్ల తండ్రికి దూరం అయిపోయాడు. మీరు గమనిస్తున్నారా? అంటే ఏదేదో తండ్రి ఇవ్వట్లేదు, నాకు అవి కావాలి అనుకుంటున్నాడు, దూరం అయిపోయి వెళ్ళిపోయి వాడు ఏమవుతున్నాడో వాడికే తెలియదు. వాడు వెళ్ళిపోయే ముందు వాడు ఆలోచన ఏంటంటే, మా నాన్న నాకు కావాల్సిన ఇవ్వట్లేదు, నాకు ఇవి కావాలి, నాకు ఈ జలసాలు కావాలనుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తండ్రి కూడా మనం వేరే వైపుకు వెళ్ళిపోయినప్పుడు మన మైండ్ ఆయనకు కూడా మనము దూరం అయిపోతాం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత విషయం ఏంటంటే, తండ్రి పెట్టిన క్రమశిక్షణ కష్టంగా ఫీల్ అవడం. ఈ తండ్రి ఎలా అంటాడంటే, పెద్ద కొడుకు అంటాడు, నాకే ఆశ్చర్యం వేసింది, నేను ఇంతకాలం సేవించాను, నా స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి ఒక గొర్రె పిల్ల, ఒక మేక పిల్ల కూడా ఇవ్వలేదు. ఈ తండ్రి ఎలా అంటాడంటే, స్నేహితులతో ఉండడానికి, ఒక చిన్న పార్టీ చేసుకోవడానికి మేక పిల్లని కూడా ఇవ్వలేదు. ఎంత క్రమశిక్షణ ఆలోచించండి. పెద్ద కొడుకు ఎంతగా కట్టుబడి ఉన్నాడు తండ్రికి, కానీ మేక పిల్లని కూడా ఇవ్వలేదు. అది ఫీల్ అవుతాడు. ఎందుకు ఇవ్వలేదు తండ్రి అంటే, అది ఒక క్రమశిక్షణ పెడుతున్నాడు. పార్టీలకి వెళ్ళి పాడైపోతాడు నా బిడ్డ, అది క్రమశిక్షణ. ఈ చిన్న కొడుక్కి ఆ క్రమశిక్షణ ఏమైందంటే కష్టంగా మారిపోయింది. చాలామంది పేరెంట్స్ కూడా అప్పుడు బయట పిల్లల్ని చూడండి, ఇంట్లో టీవీ ఉండదు. కొంతమంది తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు, ఇంట్లో టీవీ ఉండదు, పిల్లలకి ఫోన్ ఇవ్వరు, ఎక్కడికి పిక్నిక్లకి అంట పంపించరు, మోడల్ డ్రెస్సులు వేసుకోవాలంటే ఎలా ఇవ్వరు. ఆ తల్లిదండ్రులు పిల్లలకి ఎలా కనిపిస్తారు తెలుసా? సైకోల్లా కనిపిస్తారు. మా అమ్మ నన్ను లిఫ్ట్కి వేసుకొనివ్వదు,
నాకు ఒక 15 సంవత్సరాలు వచ్చినాయి, ఒక మంచి మేకప్ ఉండదు, మంచి మంచి జిగేలమనే డ్రెస్ ఉండదు, మా అమ్మ ఒక సైకో. అంటే తల్లిదండ్రులు ఒక క్రమశిక్షణ పెడుతూ ఉన్నారు, క్రమశిక్షణ పిల్లలకి కష్టమైపోయింది. ఒకసారి ఆలోచన చేయండి, ఆ క్రమశిక్షణ దేనికి అంటే వారి బాగు కోసమే కదా. ఈ చిన్న కొడుకు దాన్ని అర్థం చేసుకోలేదు, ఈ క్రమశిక్షణ తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఏంటి, యేసుప్రభుని నమ్ముకుంటే భర్త చనిపోయిన స్త్రీలా ఉండాలంట. చాలామంది స్త్రీలు ఎందుకు దూరం అయిపోతారు దేవునికి? ఈ క్రమశిక్షణ వల్లే కదా. మన దేవుడు కూడా చాలా క్రమశిక్షణగా పెంచుతాడు. అదేంటి, అబద్ధాలు మాట్లాడకూడదంట, నా పనిలోనే అబద్ధం మాట్లాడాలి, దూరం అయిపోతారు దేవునికి. అదేంటి, ఇందులో నాకు ఈ జీతం తక్కువ, ఒక 2, 10, 20 వెనక్కేసుకోపోతే ఎలాగా, నీతిగా నిజాయితీగా ఉండాలంట, పని అవదు, వెనక్కి వెళ్ళిపోతాడు. అందరినీ ప్రేమించాలంట, నన్ను వెనుపోటు పడిచిన నేను ఎలా ప్రేమిస్తాను, నేను ప్రేమించలేను, పని అవదు, వెనక్కి వెళ్ళిపో. అంటే దేవుణ్ణి నియమించిన క్రమశిక్షణ ఉందే, ఆ క్రమశిక్షణ మనం వాటిని ఆజ్ఞలు అంటాం. ఆజ్ఞలు ఆ వ్యక్తికి కష్టంగా అనిపిస్తున్నాయి, భారంగా అనిపిస్తున్నాయి. ఇందాక విజయక్క ఒక వాక్యం చదివించింది, నా కాడి బరువా సులువా, ఏమన్నుంది? సులువు. అర్థం చేసుకున్నవానికి అర్థం చేసుకోలేని వానికి ఎప్పుడు కష్టమే. నిజంగా ఇవన్నీ కూడా చాలా కష్టాలే, కానీ ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో అవి చాలా ఈజీగా అనిపిస్తాయి, చాలా పరిశుద్ధంగా నువ్వు మారిపోతావు. పరిశుద్ధతలోనికి రానంతసేపు నీకు అవి కష్టంగా ఉంటాయి. ఏంటి, ఇవి మానేయాలి, ఎక్కడికి వెళ్ళకూడదా, అక్కడికి వెళ్ళకూడదా, వీళ్ళని విడిచిపెట్టేయాలా, ఇవి చేయకూడదా, ఇవన్నీ వచ్చేసినప్పుడు కష్టంగా అనిపిస్తుంది. చిన్న కొడుకు బాధ కూడా అదే. వీళ్ళ నాన్న సైకోలా కనిపించాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఏదో కోరుకుంటున్నాడు, కానీ వీళ్ళ నానేమో అవి ఏమి వద్దు, ఇలా ఉండు స్ట్రిక్ట్గా పెట్టేస్తుంటే విసుగొచ్చేసింది. యేసయ్య ఆజ్ఞలు మధురము, తేనె, ఇంకా మామూలుగా పోగొడ్డు దావీదు. ఎందుకంటే కఠినమైనవే, ఆలోచన చేస్తే, అనుభవిస్తే, నిజంగా అర్థం చేసుకుంటే అవి చాలా ఈజీగా ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు వస్తువులను సమర్పించాను, నాకు అది చాలా ఈజీ, కానీ వస్తువులు పెట్టుకున్న వారికి సమర్పించడం అంటే కష్టం. అంటే దేవునిలోనికి వెళ్ళినప్పుడు, ఆ లోతులోనికి వెళ్ళినప్పుడు మనకి ఇది చాలా సులువు అనిపిస్తుంది. మనం అందులో ఆ పాపంలో ఉన్నప్పుడు విడిచిపెట్టాలంటే కష్టంగా అనిపిస్తుంది. కొద్దిగా టైం కుదిరింది, ఫోన్ చూస్తే తప్ప అంటాడు దేవుడు. నాతో మాట్లాడు, నాకు ప్రార్థన చెయ్యి, ఇవి చేయవచ్చు అంటే ఫోన్ చూస్తే తప్ప. బయట నిజాలు చెప్పామంటే నవ్వుతారు కదా. ఇలాంటివి చాలా ఉంటాయి, కానీ మన దేవుడు మనల్ని ఒక మంచి క్రమశిక్షణలో పెంచాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మన కోసమే. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకునే పిల్లలు ఉంటారో, ఇందాక నేను చెప్పాను సైకోల్లా ఫీల్ అవుతారు కొంతమంది పిల్లలని, కానీ నిజంగా పిల్లలు ఆలోచన చేస్తే నా కోసమే, బయట సమాజం బాగలేదు, అందుకు నన్ను పద్ధతిగా పెంచుతున్నారు, నన్ను మంచిగా పెంచుతున్నారు అనుకున్నప్పుడు అవి ఇష్టంగా అనిపిస్తాయి. అమ్మ నా కోసమే చెప్పింది, నాన్న నా కోసమే చెప్పాడు. అవి అర్థం చేసుకోవాలన్నంతసేపు ఏమవుతుంది అంటే కష్టంగా, భారంగా అనిపిస్తుంది. ఈ చిన్న కొడుకు కూడా అదే భారం. పరిశీలన చేసుకుంటే మన కోసమే. ఆయన ఎందుకు ఇంత క్రమశిక్షణగా పెంచుతున్నాడంటే, ఈ క్రమశిక్షణలోనికి నువ్వు వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా మారిపోతావు. పరిశుద్ధంగా మారిపోతే పరలోకం వచ్చేస్తావు, నరకం నుంచి తప్పించుకుంటావు. హల్లెలూయా. దేవుడే నరకంలో కాలడు, నువ్వు కాలిపోకుండా ఉండడానికి నియమాలు పెడుతూ ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకుంటే సంతోషంగా వెళ్తావు లోపలికి. అర్థం చేసుకోలేనప్పుడు చిన్న కుమారులనుగా దేవునికి దూరం అయిపోతాం. ఎవ్వరు కూడా ఏంటి దేవుడు ఇంతలాగా కొన్ని మనకు అనిపిస్తూ ఉంటాయి. మీరు ఆలోచన చేయండి. అన్నీ కాకపోయినా కొన్ని విషయాలు, ఏంటి ఇది కూడా చేసేయాలా, ఇన్ని చేస్తున్నాను కదా పర్లేదులే, ఇది కూడానా అంటే నీకు కష్టంగా అనిపిస్తుంది అది. ఎందుకంటే నువ్వు ఆ పాపంలో ఉన్నావు కాబట్టి, ఆ ఆజ్ఞను మీరుతున్నావు కాబట్టి, నిజంగా దానిని కూడా ఇష్టంగా తీసుకుంటే నువ్వు దాన్ని కూడా జయించగలవు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని ఆజ్ఞలను అర్థం చేసుకుంటే, అవి మన కోసమే అని మనం తెలుసుకుంటే వాటిని చాలా ఇష్టపడుతూ చేస్తాం. హల్లెలూయా. తర్వాత విషయానికి వెళ్దాం, 5వ విషయం దగ్గరికి వెళ్దాం. ఈ చిన్న కొడుకు మనం చూసినట్లయితే ఫస్ట్ ఏమో ఆస్తి రాయించుకున్నాడు, వెంటనే వెళ్ళిపోలేదు. మీరు గమనించారా? కొన్ని దినములైన తర్వాత దూరదేశం వెళ్ళాడు అని ఉంది. వాళ్ళ నాన్నగారిని ఆస్తి అడిగేసి నేను వెళ్ళిపోతున్నానంటే రాస్తాడా? ఇప్పుడు బయట తల్లిదండ్రులు చూడండి, నాకు ఆస్తి ఇచ్చి నేను వెళ్ళిపోతానంటే రాస్తారా? వీడు వెళ్ళకుండా ఉంటాడు అని వీడికి ఆస్తి రాయకుండా ఉండాలి అనుకుంటారు కదా. యూదుల సంప్రదాయం ప్రకారం అంట, తండ్రి ఆస్తి కొడుక్కి ఇవ్వాలంటే చచ్చిపోయాకనే ఇస్తారంట. ఇక్కడ ఈ యూదుడు ఏం చేస్తున్నాడంటే, నాన్న బ్రతుకుండగానే ఆస్తి అడిగి నాన్న చంపేస్తున్నాడు. అయినా సరే అడుగుతున్నాడు కదా అని ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోతే ఎడైపోద్ది. కొంతకాలం నటించి ఏం చేశాడంటే అంతా ప్లాన్ చేసుకుని దూరం అయిపోయాడు. చాలామంది క్రైస్తవులు కూడా
దేవునికి దూరం అయిపోయే ముందు వారి జీవితంలో ఏమి ఏలుబడి చేస్తుందో తెలుసా? నటన ఏలుబడి చేస్తుంది. మన వాక్య ప్రకారం దాన్ని వేషధారణ అంటాం. పైకి భక్తిపరులుగా ఉంటారు, కానీ ఏం భక్తిపరులు కాదు, ప్రార్థనా పరురాలుగా, ప్రార్థనా పరునిగా కనిపిస్తారు. అబ్బే ఏం ప్రార్థన ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రతిరోజు ఏకాంతంగా గుర్తుపెట్టుకోండి, ఏకాంతంగా ఎంతమంది ప్రార్థన చేస్తారు అంటే ఎన్ని చేతులు లెగిస్తాయి? అయ్యో మా పాస్టమ్ గారు చాలా గూగుల్ మీట్లు నడిపిస్తారండి, ప్రతి గూగుల్ మీట్లో జాయిన్ అవుతాను. బాగుంది, మంచిదే, జాయిన్ అవ్వండి. కానీ ఏకాంతంగా నీకు నువ్వుగా దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు అంటే మనలో చాలామంది చేతులు పైకి లెగవు. అంటే మనం ప్రార్థనా పరులుగా కనిపించవచ్చు, కానీ మనలో వేషధాన్ని కనిపిస్తే మనం ఏం ప్రార్థనా పరులం కాదు. మనం పరిశుద్ధులుగా కనిపించవచ్చు పైకి, చాలా దీనంగా మాట్లాడితే అమ్మో ఈ అమ్మాయి చాలా పరిశుద్ధంగా ఉందిరా, ఈ అబ్బాయి పరలోకం వెళ్ళిపోతే కనిపించవచ్చు. కానీ లోపల చూస్తే ద్వేషము, అసూయ, కపటం ఇవన్నీ ఏంటి అంటే నటన. కొంతకాలానికి సడన్గా ఆ చర్చిలో ఆ వ్యక్తి ఉండదు. ఎందుకు అంటే నటించింది ఇప్పటి వరకు, ఇప్పుడు లేదు. ఎవరిలోనైనా వేషధారణ పనిచేస్తుందా? మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ వేషధారణ తండ్రికి నిన్ను దూరంగా ఇడ్చుకుని పోతుంది. హల్లెలూయా. మనలో చాలామంది వేషధారణ ముసుగులో ఉన్నామేమో. పైగా అందరూ కూడా నన్ను పరిశుద్ధులు అనుకుంటున్నారులే, నేను ప్రార్థన పరులు అనుకుంటున్నారులే, నేను చాలా చక్కగా మంచి వ్యక్తిని అనుకుంటున్నారులే. పైకి మనుషులు అనుకుంటే ఏంటి? నీ వేషధారణ నీ తండ్రికి కనిపిస్తుంది. నువ్వు ఆ వేషధారణతో కొంతకాలం ఉండొచ్చు సన్నిధిలో, కానీ అకస్మాత్తుగా నువ్వు కనిపించకుండా వెళ్ళిపోతావు, ఆయన విడిచి వెళ్ళిపోతావు. కాబట్టి పరిశీలన చేసుకో. ఈరోజు నీలో ఏమైనా వేషధారణ పనిచేస్తుందంటే భయపడమ్మో, ఇది నన్ను నా దేవునికి దూరంగా ఈడ్చుకుపోబోతుంది, కాబట్టి నాలో వేషధారణ ఉండకూడదు. లోపల ఎలా ఉన్నామో బయట ఎలా ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా? మనం నటించకూడదు. అందరినీ ప్రేమిస్తున్నట్టు నటిస్తూ లోపల ఈర్ష్య పెట్టుకుని ద్వేషిస్తూ గర్విస్తూ ఉంటే మనలో ఆ యొక్క ద్వేషమే దేవునికి కనిపిస్తుంది, కానీ మనం నటించేది ఆయన చూడు. మన హృదయం ఆయనకు తెలుసు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనుషుల దృష్టికి మనం ముందుకెళ్ళిపోవచ్చు, కానీ ఆ వేషధారణ దేవునికి మనకి చాలా దూరం తీసుకొచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేషధారణ కలిగి ఉండకుండా ప్రయత్నిద్దాం. హల్లెలూయా. తర్వాత విషయం దగ్గరికి మనం వెళ్ళిపోదాం. 6వ విషయం దగ్గరికి. ఒకవేళ తండ్రి నుండి విడిచి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనే ఒక అవగాహన లేదు. తప్పుపోయిన కొడుక్కి వెళ్ళిపోతున్నాను, సరే వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుంటే భయం వేస్తుంది నిజంగా. అమ్మో దేవుడు ఉండడు, ఎందుకంటే దేవుడు లేని ప్రదేశానికి వెళ్తున్నాను, నా తండ్రి లేని ప్రదేశానికి వెళ్తున్నాను అని ఆలోచిస్తే వణుకు పుట్టి ఆగిపోతాడు. ఆలోచన చేయలేదు, అవగాహన లేదు. అందుకనే అక్కడే ఆ 15వ అధ్యాయంలో కనిపిస్తుంది, బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు. అంటే బుద్ధి లేనప్పుడు వెళ్ళిపోయాడనే కదా అర్థం. బుద్ధి లేదు, బుద్ధి లేనోడు సరిగా ఆయన్ని అర్థం చేసుకోలేడు, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోలేడు. అయ్యో నా తండ్రి లేకపోతే నా పరిస్థితి ఏంటి? నిజంగా ఆలోచించుంటే వెళ్ళకపోను. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడికో పోతారు. ఆలోచిస్తే నేను ఎలా బ్రతకగలను, అసలు నేనేమైపోతాను? చాలామంది తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయిన ప్లాట్ఫామ్ మీద పడుకోవడం, వ్యభిచారులుగా మారిపోవడము, దొంగతనాలు అలవాటు చేసుకోవడం. ఎందుకంటే డబ్బు కావాలి బ్రతకాలంటే. చాలా చాలా తప్పుడు పనులకు లోబడిపోయారు. ముందే ఆలోచించుకుంటే ఇప్పుడు మా అమ్మను వదిలేసిపోతున్నాను, మా నాన్న వదిలేసిపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉంటాను అని ఆలోచించుకుంటే వెళ్ళబుద్ధి కాదు. ఈ చిన్న కొడుకు కూడా అవగాహన లేకుండా పోయాడు. ఏమయ్యాడంటే నాశనం అయిపోయాడు. ఎన్ని పాపాలు చేయగలడో అన్ని పాపాలు చేసేసాడు. అంతగా చెడిపోయాడు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి విడిచి ఎక్కడికైనా వెళ్తున్నారా? మనం చెడిపోతామే కానీ బాగుపడం. గుర్తుపెట్టుకోండి విషయాన్ని, చెడిపోతామే కానీ బాగుపడము. దేవుడు అక్కడ లేడా? తండ్రి లేడా? అక్కడికి వెళ్ళొద్దు. మీకు ఎక్కడికో ఉద్యోగం మీకు ఆఫర్ వచ్చింది, అక్కడ మంచి వాక్యం లేదు, మంచి చర్చ లేదు, మంచి నడిపింపు లేదు, మంచి పరిశుద్ధాత్మ కోసం చెప్పే ఎవరు లేరు, దైవజనులు లేరు, వెళ్ళొద్దు. ఎందుకంటే తండ్రి లేని చోటికి వెళ్తే నువ్వు చెడిపోతావు, ఖచ్చితంగా చెడిపోతావు. తండ్రి లేని ఏ చోటికి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ సాతాను పని చేస్తాడు. వాడికి నువ్వు దొరికేస్తావు. ఎందుకంటే వాడి పని ఏంటంటే ఎప్పుడు మింగుదామా, నువ్వు దొరికేస్తావు వాడికి. ఎప్పుడైతే తండ్రి లేని ఆ యొక్క నడిపింపు, ఆ ప్రసన్నత,
ఆ సన్నిధి లేని ప్రదేశానికి వెళ్తావో నువ్వు దొరికేస్తావు, పడిపోతావు, కూరుకుపోతావు. చెప్పాలంటే పాపంలో కూరుకుపోతావు, బయటికి రాలేవు, అంతలా కూరుకుపోతావు. చాలామంది సాక్ష్యాలు వింటాం, పని వస్తుందని, మంచి శాలరీ ఇస్తున్నారని, ఇక్కడ ఏమీ పనులు లేవని అక్కడికి వెళ్ళాను, నేను ఇన్ని పాపాల్లో పడిపోయాను, దేవునికి దూరం అయిపోయానని చాలామంది సాక్ష్యాలు. ఎందుకు? అక్కడ తండ్రి లేడని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలి? అవగాహన లేకపోతే మనము తప్పిపోతాం. బుద్ధి లేదు అని అక్కడ రాయబడింది కదా. బుద్ధిమంతుడు అంటే ఏం చేస్తారంటే పక్కవాడిని గద్దిస్తే వాడు బుద్ధి తెచ్చేసుకుంటాడంట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం నిజంగా బుద్ధిమంతులం అయితే దేవుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు, తండ్రి లేని ప్రదేశానికి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు మనకి కొంతమంది తెలుసు. వాళ్ళని చూసి మనం బుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. అమ్మో ఇలా అయిపోతారా ఏంటి? ఇన్ని అనారోగ్యాలు వచ్చేస్తాయా ఏంటి? ఇన్ని అప్పుల పాలైపోతారా వీళ్ళు? అప్పులు తీర్చుకుందామని వెళ్ళి ఇంకా అప్పుల్లో కూరుకుపోయిన వారు ఉన్నారు. ఎందుకు అంటే తండ్రి లేని ప్రదేశానికి వెళ్ళారు కాబట్టి. ఏదో చేద్దామని వెళ్ళి ఇంకా కోల్పోయి వచ్చిన వారు ఉన్నారు. ఎందుకు అంటే తండ్రి లేడు. తండ్రి లేకపోతే అన్నీ అప్పజేయాలండి. గుర్తుపెట్టుకోండి విషయం, అన్నీ అప్పజేయాలే, అన్నీ ఓటములే, ఏడుపే, దుఃఖమే, బాధే ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి మీరు వెళ్ళే ప్రదేశం తండ్రి ఉన్నదా లేదా మీరు పరిశీలన చేసుకోండి. రేపొద్దున వివాహం చేసుకోవాలి, మంచి కుటుంబం అది ఇది కాదు, తండ్రి ఉన్నాడా అక్కడ? ఆ కుటుంబంలో తండ్రి ఉన్నాడా? తండ్రి ప్రసన్నత ఉందా? చూసుకోకుండా వెళ్ళిపోయావా, నాశనమే. ఇంకా ఏదైనా కూడా, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా బాగుంది లేదా ఏదో చేద్దాము సాధించేద్దాం అని వెళ్ళావా, తండ్రి లేడనే ఒక పాయింట్ నువ్వు పెద్దగా తీసుకో. ఆయన లేకపోయినా పర్లేదులే, ఏదో ఒకటి అవుతుంది అని అనుకోవద్దు. ఆయన లేడా, అది ఎంత పెద్ద డబ్బు వచ్చిన పరిస్థితి కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, లేదా మంచి కుటుంబం కావచ్చు, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు పాడైపోతావు. తప్పిపోయిన కుమారుడు పాడైపోయాడా, బాగుపడ్డా? పాడైపోయాడు. ఎంతగా పాడవ్వాలో అంతగా పాడైపోయాడు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు, వ్యభిచారిగా మారిపోయాడా? దుర్వ్యాపారాలు చేశాడా? చెడిపోయాడా? ఏమీ అవ్వలేదు. ఎందుకు అంటే అతను తండ్రి ఇంట్లో ఉన్నాడు. హల్లెలూయా. తను బాగున్నాడు, కానీ బాగుపడదామని వెళ్ళినోడు పాడైపోయాడు. కాబట్టి తండ్రికి ఎవరు దూరం కావద్దు. ఎలాంటి మంచి ఆఫర్ని ముందుకు వచ్చినా సాతాను ఎరనుకుండది. వాడు నిన్ను లాగాలంటే ఆయనకు దూరంగా రావాలి. ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు వాడు నిన్నేమీ చేయలేడు, నన్ను ఏమీ చేయలేడు. అలాంటప్పుడు ఏమనుకుంటాడంటే ఏదో ఒక ఎరేస్తాడు. నువ్వు దానికి ఆశపడిపోయి కానీ వెళితే కనుక తండ్రికి దూరం అయిపోవడం, పాపంలో కూరుకుపోవడమే. కాబట్టి జాగ్రత్త కలిగి మనం ముందుకెళ్దాం. తర్వాత చివరిగా నేను చెప్పాలనుకుంటున్న విషయం దగ్గరికి వస్తాను. వెళితే నేనేమైపోతానో అని ఆలోచించలేదు. ఇందాక మనం చెప్పుకున్నాం. నేను వెళ్తే మా నాన్న ఏమవుతాడు అని కూడా ఆలోచించలేదు. చాలామంది పిల్లలు తండ్రులు చూసుకోండి, కష్టపడతారు. బాగోకపోయినా పనికి వెళ్ళి కష్టపడతారు. ఎందుకు? పిల్లల జీవితం బాగుండాలి, మనం ఏదో చదువుకునే అనలేదు, పిల్లల్ని బాగా చదివించాలి, మంచి ఉద్యోగస్తులు చేయాలి. నాలాంటి కష్టం నా పిల్లలకు రాకూడదు. ప్రతి తండ్రి నోటి వెంట ఎన్నోసార్లు మాట వింటాం. మీలో ఉన్న చాలామంది తండ్రులు కూడా అలా అని ఉండొచ్చు. అంటే పిల్లలు బాగుండాలని కష్టపడి చదివించిన తర్వాత వాడు ఎవరినో ప్రేమించి లేచిపోయాడు అనుకోండి, తండ్రి మనసు ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. వీడు వెళ్ళిపోవడమే చూసుకున్నాడు కానీ మా నాన్న పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. ఆస్తి రాయించేసుకున్నాడు, చెక్కేశాడు. ఇతని కిందే చాలామంది పనోళ్ళు ఉన్నారు. అంటే ఇతనికి మంచి పలుకుబడి ఉంది, పెద్దోడు. వీధిలోకి వెళ్ళాడు అనుకుందాం, ఏమంటారు? చిన్న కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడంట. ఎన్ని అవమానాలు వస్తాయి, ఎన్ని మాటలు వస్తాయి, అంటే అనలేని మాటలన్నీ అంటూ ఉంటారు. ఎంత అవమానం. బయట తల్లిదండ్రులని పిల్లలు విడిచెళ్ళిపోతారు. వాళ్ళు ఏదో బ్రతుకు పక్కన పెడితే, వారు గనక నన్ను ఇన్నాళ్ళు పెంచిన తల్లి ఎలాంటి ఫేస్ చేస్తుంది, నన్ను ఇన్నాళ్ళు పెంచిన తండ్రి ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అని ఆలోచిస్తే వారు వెళ్ళరు. తండ్రి ఎలా ఫీల్ అవుతాడు అని ఆలోచిస్తే ఎవ్వరూ తండ్రికి దూరం అవ్వరు. హల్లెలూయా. అంటే తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోయాడు ఈ చిన్న కొడుకు. చెప్పాలంటే తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోయాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘం కోసం ప్రార్థన చేస్తూ అంటాడు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకునే శక్తి కలిగిన వారే ఉండాలి. ఏంటది? యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకునే కదా సన్నిధికి వస్తాం. కానీ అది కాదు, దేవుని ప్రేమను తెలుసుకోవాలి ప్రతి క్రైస్తవుడు.
క్షమిస్తాడు, ఓదార్స్తాడు, అంతవరకునే కాదు, ఇంకా ఆ ప్రేమ యొక్క లోతును ఏ క్రైస్తవురాలు తెలుసుకుంటారో మరి అన్నడూ కూడా ఆ ప్రేమను విడిచిపెట్టాలనిపించదు. హల్లెలూయా. పౌలు అంటాడు అందుకే, దేవా నీ ప్రేమ నుంచి నన్ను ఏది వేరు చేయగలదు? శత్రువా, ఖడ్గమా, కరువా? ఎందుకన్నాడు ఆ మాట అంటే ఆ ప్రేమను రుచి చూశాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను ఒక క్రైస్తవుడు రుచి చూడట్లేదు. అందుకే చాలామంది క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, దేవుని విడిచిపెట్టేస్తున్నారు, ఆయనకి దూరం అయిపోతున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఒకానొక్క రోజున ఈ చిన్న కుమారులాగా ఆయన్ని విడిచిపెట్టి ఆయనకు దూరంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్ళకుండానే ఆయన ప్రేమను తెలుసుకో. ఆయన ఎంత హోప్స్ పెట్టుకుని ఉంటాడు ఆ కొడుకుల మీద. వీళ్ళ వల్ల నాకు మహిమ రావాలి, వీళ్ళ వల్ల నాకు ఘనత రావాలి. చూడండి, కష్టపడి చదివిస్తాడు తండ్రి, కష్టపడి ఫీజులు కడతాడు, మళ్ళీ ఉద్యోగం రావాలంటే ఒక 3 లక్షలు కట్టాలంటాడు. ఇవన్నీ చేస్తాడు. ఎందుకంటే జాబ్ వచ్చాక కాళ్ళు రగరేసుకోవచ్చు, మా నాన్నగారికి జాబ్ వచ్చిందని చెప్పుకోవచ్చు అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. వీడు అన్నీ చేయించుకున్న తర్వాత ఏ అమ్మాయితోనే వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ మాట అనడానికి మా తమ్ముడని నాకే అంత నొప్పి వస్తే ఆ మాటన మా నాన్నకి ఇంకెంత నొప్పి వస్తుంది? అంటే ఒక తండ్రికి ఎంత పెయిన్ ఉంటుంది. ఒక కొడుకు చేతుల దాకా అంటే సహాయం చేయాల్సిన కొడుకు తన్నేసి వెళ్ళిపోతే, ఆస్తి రాయించుకున్నప్పుడే సగం మనసు ఇరిగిపోయి ఉంటుంది ఆ తండ్రికి చెప్పాలంటే. ఆస్తి రాయించుకున్నప్పుడు, ఎందుకంటే తండ్రి చచ్చిపోతున్న తప్ప ఆ యూదులు ఎవరు ఆస్తి రాయించుకోరు. అప్పుడే మనసు ఇరిగిపోయి రాసి ఉంటాడు, వెళ్ళిపోయేసరికి పగిలిపోయి ఉంటుంది గుండె, ఏడ్చుంటాడు ఆయన. నువ్వు దూరం అయిపోతే నువ్వు నాశనం అయిపోవడమే కాదు, కానీ నీ తండ్రి చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు, చాలా నలిగిపోతాడు. ఒక పక్క ఆయన బాధపడ్డం ఒక ఎత్తు అయితే, సూటుపోటు మాటలంటారు మనుషులు, సూటుపోటు మాటలంటారు దేవుణ్ణి. ఎన్ని అవమానాలు వస్తాయో మనుషుల మాటలు దేవుణ్ణి అవమానపరిచేగా ఉన్నాయంటే కేవలం నీ వల్లే. ఆయన తనకు తానుగా ఎప్పుడు తనకు చిన్న మచ్చ కూడా మనం చూడలేం. యేసుక్రీస్తులో కూడా తిరిగారు పరిసయ్యులు, సద్దుకాయులు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ కూడా తిరిగారు, కానీ ఆయన మాటల్లో చిన్న తప్పు కూడా పట్టుకోలేదు. అంత పరిశుద్ధుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రవర్తనలో మచ్చలేదు. ఆయన బిడ్డవే నువ్వు మచ్చదేస్తావు. ఆయన బిడ్డవే నువ్వు సరిగ్గా బ్రతకకుండా ఆయనకి దూరమైపోయి బ్రతికే బ్రతుకును బట్టి దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే అవకాశం నీకు ఉంది. ఆయన చాలా ఏడ్చే ఏడుపులు అన్ని జనుల కోసం కాదు, ఆయన కోసం తెలిసి రక్షించబడిన క్రైస్తవులే విడిచి వెళ్ళిపోతుంటే ఆయన ఏడుస్తాడండి, చాలా ఏడుస్తాడు. ఆయన చాలా బాధపడతాడు. అదేంటి, చాలా కష్టపడ్డాను ఈ బిడ్డను రక్షించుకోవడానికి, ఆత్మనిచ్చి నడిపించాను, ఎన్నో వాక్యాలు వినిపించాను, అదేంటి నన్ను విడిచి వెళ్ళిపోయాడు? ఎలా ఉంటుంది? ఈ లోకపరమైన తండ్రే కొడుకు దూరం అయిపోతే నలిగిపోయి విరిగిపోతాడే. మరి మన పరమ తండ్రికి ఒక క్రైస్తవుడు, మొన్నటి వరకు క్రైస్తవుడు కండి, వీడేంటి ఇలాగపోయాడు, ఏంటి దేవుని నమ్ముకునేవాడంట కదా, చర్చికి వెళ్ళేవాడంట కదా. ఎవరికి వస్తుంది బ్యాడ్ నేమ్ అంటే? దేవునికి వస్తుంది. ఆయన ఎంత నలిగిపోతాడు, ఎంత ఏడుస్తాడు. అసలు ఆయన ప్రేమను క్రైస్తవులు అర్థం చేసుకోవట్లేదు. అన్ని జనులు ఏం అర్థం చేసుకుంటారండి? ఆయన నమ్ముకున్న వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఆ ప్రేమను మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ఎంత త్యాగం చేశాడో మనకు తెలుసు, మన కోసం ఎంత నలిగిపోయాడో తెలుసు. ప్రభువా ఇది కావాలి అంటే వెంటనే ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆయన ఏమైనా తక్కువ చేస్తాడా అంటే అబ్బే ఏమి తక్కువ చేయడు. మరి ఎందుకు వెళ్ళిపోయావు అంటే నీ దగ్గర ఆన్సర్ ఏమి ఉండదు. ఆయన్ని అంతగా బాధ పెట్టేస్తాం ఆయనకి దూరం అయిపోయినప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకో, దేవునికి దూరం అయిపోయిన ఆ చిన్న కుమారుడు, ఆ తండ్రికి దూరం అయిపోయిన చిన్న కుమారుడు నా తండ్రి పరిస్థితి ఏంటి అని ఆలోచించలేకపోయాడు. ఒక క్రైస్తుడువే నీవు నేను ఒక పని చేస్తాం అంటే నా తండ్రికి ఇది ఎలా ప్రభావం, అంటే నా తండ్రి నామానికి ఈ మహిమిస్తుందా, ఘనత ఇస్తుందా అని నువ్వు అడుగడుగున భయంతో బ్రతికితే కనుక ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు వెనక్కి వెళ్ళవు. హల్లెలూయా. ఆయన ప్రేమను రుచి చూసిన పౌలు ఏ మాట అయితే అన్నాడో ఆ మాటే నువ్వు అంటావు. ఆ ప్రేమ కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధమవుతావు. ఆస్తిని కోల్పోవడానికి, శ్రమలు పాలవడానికి, ఇబ్బందులు గుండా ప్రయాణించడానికి, కొన్ని మాటలు పడడానికి కూడా నువ్వు ఏమాత్రం వెనకాడవు. ఎందుకంటే ఆ ప్రేమను ఎరిగావు కాబట్టి నువ్వు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను రుచి చూసేవారిగా మనం ఉండాలి. ఆ ప్రేమ లోతును మనం తెలుసుకునేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన ప్రేమను మనం అనుభవిస్తామో అప్పుడు చెప్పగలం, ఏమొచ్చినా సరే యేసయ్య ప్రేమ నుంచి నన్ను ఏవి వేరు చేయలేవు అని నువ్వు చెప్పగలవు. కాబట్టి అందరూ కూడా ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉన్నాను కదా,
వీటన్నిటిని మీరు మీ హృదయంలో భద్రం చేసుకోండి. ఇందులో ఏ లక్షణం ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో మనం దేవునికి దూరం అయిపోతాం. మనం అనుకోవచ్చు నేనెందుకు దూరం అవుతానని, కానీ ఈ లక్షణాలు మనకు తెలియకుండానే మనల్ని దేవునికి దూరంగా ఇడ్చుకుపోతాయి. దేవునికి దూరంగా అయితే మనం ఏమీ సాధించలేం, మన వల్ల ఏమీ కాదు. ఎందుకంటే ఆయన ఉంటేనే మనకి బలం, ఆయన ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఆయన ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి ఆయనకు దూరం అయిపోయి ఏదో చేద్దామని వద్దు. మీ స్నేహితుల ప్రభావం కూడా మీ పైన ఉంటుంది కాబట్టి ఎలాంటి వారితో మీరు స్నేహం చేస్తారో చూసుకోండి. ఆయనకు దూరం అయిపోయి గర్వించి ఏదో నేను ఇందులో డెవలప్ అయిపోతాను అలాంటివి ఏమొద్దు. గర్వం పని చేయకూడదు. ముఖ్యంగా ఆయన నీకు ఎలాంటి సహాయాలు చేశాడో వాటిని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. మించిన ఆశలొద్దు. దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఉందా, అది చాలు. పక్కవాడితో నిన్ను ఎవరు కంపేర్ చేసుకోమంటున్నారు? ఎవరు కంపేర్ చేసుకోవద్దు. నీ జీవితం బాగుందా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, అదే ఆశీర్వాదం అంటే. కాబట్టి ఆ ఆశీర్వాదంలో ఉందాం. మన మనసు వేరే దాని మీదకి వెళ్ళకూడదు. ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా ఏదో సంపాదించాలి అనుకున్నప్పుడు ఆయనకి మనం దూరం అయిపోతాం. ఆయన మనకి పెట్టే క్రమశిక్షణ ఉందే, అది మనకు కష్టంగా ఉండకూడదు. ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయే, అవి మనకు కష్టంగా ఉండకూడదు. దేవుడు మన కోసమే ఇవన్నీ ఇచ్చాడు, నా బాగు కోసమే అని మనం ఫీల్ అయినప్పుడు అందులో ఉంటాం. అదే మనకి క్షేమం కూడా. హల్లెలూయా. తర్వాత వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నేనేమైపోతాను అని ఆలోచించుకుంటే వాడు వెళ్ళకపోను. నేను వెళ్ళిపోతే అసలు నా తండ్రి పరిస్థితి ఏంటి, నా తండ్రి ఏమైపోతాడు, అసలు నా తండ్రిని మనుషులు ఏమంటారు అని ఆలోచిస్తే అప్పుడు కూడా అతను వెళ్ళకపోను. ఇవేమీ ఆలోచించలేదు కాబట్టి అతను దేవునికి దూరం అయిపోయాడు. ఈరోజు ఆయన పిల్లలమైన మనం కూడా ఎప్పుడు ఆయనకి దూరం అవ్వకుండా ఉండాలంటే ఈ 7 లక్షణాలు మనలో రాకుండా మనం జాగ్రత్త పడదాం. హల్లెలూయా. దేవుడు మనందరినీ ఇంకా ఆయనకు మనల్ని దగ్గర చేయనుగాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడతారా? తండ్రి స్తుతులు, తండ్రి స్తుతులు. తప్పిపోయిన తర్వాత ఏమైందో మేము చూసాం, వెనక్కి వచ్చినప్పుడు ఏమైందో కూడా చూసాం. కానీ ఈరోజు అసలు అతను వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనే విషయాలు కూలంకుషంగా కాళ్ళ ముందుకు వచ్చినాయి. అతని దురాశలు, క్రమశిక్షణ మీద క్రమశిక్షణ రాహిత్యం, ఆజ్ఞలు భారంగా అనిపించే క్రైస్తవులు కొంతమందికి ఉండరు. వాళ్ళు ఏదో పైకి శరీరాలు ఉంటాయి కానీ ఆత్మలు ఎప్పుడో దూరం అయిపోయినాయి యేసు ప్రభువుకి. వాళ్ళు వెళ్ళిపోతే తినేమవుతాడో ఆలోచించలేకపోయాడు. తను బయటికి వెళ్ళిపోతే ఆయన ఎంత బాధపడతాడో ఆలోచించలేకపోయాడు. సమాజంలో ఆయన నామానికి ఎంత అవమానం వస్తుంది. ఏ కష్టాలున్నా చర్చికి రమ్మంటారు కదరా, చర్చిలో వాళ్ళు ఎంత వెనక్కిపోయారు. ఏమి దేవుడు వాళ్ళ కష్టాలు తీర్చలేకపోయారా, దేవుడు వాడికి మేలు చేయలేకపోయాడా అని సమాజం అవమానిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండి వెనక్కి ఎందుకు పోయాడు, ఎంత అవమానం వస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎక్స్ క్రిస్టియన్ అని, ఎక్స్ పాస్టర్ అని వాళ్ళు వెళ్ళిన వాళ్ళు 4, 5 మంది 10 మంది కావచ్చు. ఎంత అవమానం తీసుకొచ్చారండి దేవునికి. బయటికి వెళ్ళిపోతే ఒకడు అంతటి అవమానం వస్తుంది, ఆలోచించలేకపోయాడు. ఆయన దారి దగ్గర బయట నిలబడి రోజు ఎదురు చూస్తున్నాడు. అతని మనసు ఎంత గాయపడింది, ఎంత బాధపడింది, ఎంతగా ఎదురు చూశాడు ఆ కుమారుడు కోసం. ఊహించలేకపోయాడు నా యేసయ్య బాధపడతాడు అని. అంతగా ప్రభు గురించి ఆలోచిస్తే ఎవరు దూరం అవరండి. ఆలోచించక గర్వం, నేను చేయగలను, నేను ఎందుకు చేయలేను అనుకున్నారు. యేసయ్యని వదిలేశారు. అనేక మంది ఇట్లాగా ఉన్నాం. మన మనసులో వచ్చే ఆశలు నడుచుకోలేక, వాక్యాలు దానికి వ్యతిరేకంగా కనబడితే దాన్ని ఏం చేయాలో తెలియక ఏదో క్రైస్తవుడు అంటే క్రైస్తవుడే, చర్చికి రాడంతే. ఆ తండ్రి కొడుకే కానీ ఆ తండ్రి ఇంట్లో లేడు. అలాగే ఉంది క్రైస్తవ్యం. యేసు బిడ్డలమనే చెప్తాం కానీ యేసయ్య సన్నిధిలో, యేసయ్య వద్ద మన జీవితాలు ఉండవు. అండ్ దౌర్భాగ్య పరిస్థితుల్లో
క్రైస్తవ్యం ఉండగా మనల్ని అందరినీ మనం ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకుని, ప్రభువా నీకు దూరం కాకుండా ఉండే కృప మాకు దయచే ప్రభువా. తండ్రి ఎన్నడూ 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 అలాంటి ఆలోచన మాకు రాకూడదు తండ్రి. దేవా 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 మాకు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి.